ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తునందు నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఆదికాండము 12వ అధ్యాయము నుండి కొన్ని పాఠాలను మనం పరిశీలన చేద్దాం. 12వ అధ్యాయములో మనకు తారసపడే వ్యక్తి ఎవరంటే అబ్రహాము. అబ్రహాము గురించి ప్రతి క్రైస్తవుడు తెలుసుకోవలసిన అవసరత ఉంది. అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా ఎంపిక చేయబడిన ఓ గొప్ప ఘనుడని చెప్పాలి. దేవుడు అబ్రహాముని ఎంపిక చేసుకోవడానికి గల కారణాలేంటి అనంటే, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 8వ వచనంలో ఒక సంగతిని మాట్లాడుతూ ఉన్నాడు. అతడు నమ్మకమైన మనస్సు గలవాడు అనే సంగతిని చెప్తాడు. అంటే అబ్రహాము ఎలాంటి మనస్సు ఆయనదనంటే నమ్మకమైన మనస్సు గలవాడు. ఈరోజు మారు మనస్సు పొంది ప్రభువులో ప్రవేశించిన కొందరు మరలా మారు మనస్సుని విరమించుకుని లోకంలో వెళ్ళిపోతున్న వారున్నారు. క్రొత్త నిబంధనలో కూడా పౌలు గారితో తిరిగిన దేమ అనే వ్యక్తి కూడా మరలా లోకాన్ని స్నేహించి లోకంలోకి వెళ్ళిపోయినట్లుగా మనం పత్రికలో చూస్తాం. మీరు గమనించండి, ఒక్కసారి దేవుని వైపుకి మనస్సు మళ్ళిందంటే ఎన్ని శ్రమలైనా, కష్టాలైనా ఆ మనస్సును ప్రభువు కొరకు నిలపాలి తప్ప తిరిగి తీసుకొనకూడదు. అలాంటి ఉత్తమ మనస్సు కలిగిన వ్యక్తిగా అబ్రహాం మనకు కనబడుతున్నాడు. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనంలో కూడా అబ్రహాము దేవునిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని లేఖనము నెరవేరును, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. అంటే అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతని నీతిగా ఎంచబడింది. నిజమే, నమ్మకంతో నీతిమంతులం అవుతాము అనే సంగతి రోమపత్రిక 10వ అధ్యాయం మనకు తెలియపరుస్తుంది. క్రీస్తునందు విశ్వాసముంచి ఆయన మృతులలో నుండి పునరుద్ధానుడయ్యాడని, ఆయన ప్రభువని మన నోటుతో మన హృదయములో విశ్వసించినప్పుడు మనం నీతిమంతులం అవుతాం, రక్షింపబడతామనే సంగతి మనకి రోమపత్రిక 10, 8, 9 వచనాల్లో చెప్తాడు. దానికి పునాది ఎక్కడానంటే అబ్రహాము దగ్గర నుంచే. అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. అంతేకాదు, అబ్రహాము దేవునికి స్నేహితుడు అనే పేరును కూడా కలిగిన ఓ గొప్ప ఘనుడని చెప్పాలి. నిజంగా మీరు గమనించండి, దేవునికి స్నేహితుడు అని అనగానే ఎంతటి విశ్వాస సంబంధమైన జీవితం, లేక ఆత్మీయ జీవితం, దైవాన్ని మెప్పించే ఒక ఉన్నతమైన మనస్సు అతనికి లేకపోతే దేవుడు ఈ గొప్ప పదాన్ని యాకోబు పత్రికలో రాయించడు కదా. అంటే అబ్రహాము దేవునికి స్నేహితుడయ్యే ఓ గొప్ప బిరుదును పొందాడు. మీరు రోమపత్రిక 5వ అధ్యాయము 17, 18 వచనాలు చూసినప్పుడు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు దేవుని నమ్మిన ఓ గొప్ప గనుడుగా మనకు ఆ వచనాలు తెలియపరుస్తున్నాయి. కాబట్టి అబ్రహాం గురించి ప్రతి విశ్వాసి